మేషరాశిలో ఏ నక్షత్రంలో మీరు పుట్టారు? కామెంట్ చేయండి. ఒకే రాశి వాళ్ళందరూ చూస్తున్నారు వీడియో మేషరాశి వాళ్ళు. అయితే ఏ నక్షత్రాలు కలుస్తాయో ఏంటనేది చూద్దాం కామెంట్‌లో. ఎంతమంది నక్షత్రాలు కలుస్తాయో చూద్దాం. సో, కంపల్సరీ మీ నక్షత్రం ఏంటనేది మేషరాశిలో కామెంట్ చేయండి. ఇక మేషరాశి వారికి కొంతకాలంగా ఏలినాటి శని నడుస్తున్నటువంటి మాట మనందరికీ తెలిసిందే. అయితే కానీ అది ఇప్పుడు వక్రించి వెనక్కెళ్ళేటువంటి సిచ్యువేషన్ కాస్తంతగా కనిపిస్తోంది. ఒక 4 నెలల పాటు, ఒక 4.5 నెలల్లో కొంత రిలీఫ్ అనేది రాబోతుంది. రిలీఫ్‌తో పాటుగా ప్రతీదీ కూడా ప్రతి లగ్నానికి, ప్రతి జాతకుడికి, పుట్టిన ప్రతి జీవికి పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. కంప్లీట్ పాజిటివ్, కంప్లీట్ నెగెటివ్ ఏ జీవికి ఉండదు. ఎంతో పూర్వజన్మల్లో అద్భుతమైనటువంటి కర్మలు చేసుకున్న వ్యక్తికేమో కొంచెం బెటర్‌గా ఉంటుంది. పాపం తెలియక ఏదో బ్యాడ్ కర్మలు చేసిన వాళ్ళకి మాత్రం ఎక్కువ కష్టాలు పడతారు. సో, చదువు సాగక, ఉద్యోగం లేక, ధనం అనేది లేక, రోగాలు ఇవన్నీ పడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మేషం వారికి సహజంగా ఏంటంటే ఎనీ మేష లగ్నం వారికి మీరు చూస్తే బయట మనిషి కోపంగా ఉంటాడు కానీ మనసు చాలా బాగుంటుంది. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్లో పుట్టాడు ఆ వ్యక్తి. చంద్రుడు మనస్కారకుడు. సో మనసు వెన్న, మనిషి మాత్రం చాలా కోపంగా ఇదిగా ఉంటాడు మేషం కాబట్టి. సో ఇంకో విషయం ఏంటంటే మీరు గమనిస్తే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల, లాభంలో రాహు ఉండడం వల్ల ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి ఇదొక మంచి ఆస్కారం, మంచి పాజిటివ్ థింగ్. అయితే వీళ్ళకి పంచమంలో కుజుడు కేతువు కలిసి ఉంటారు కాబట్టి 28 జూలై వరకు ఉంటారు. జూలై 28 వరకు ఎక్కడ ఉంటాడో ఇది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు. అదేవిధంగా మేషం వారికి సంతానం దూరం అవడం. మీరు గమనిస్తే మనకి కేసీఆర్ది కూడా మేషలగ్నం. సో ఆయనకి వాళ్ళ ఇద్దరు సంతానంలో ఒక సంతానం కొంచెం కొంచెం వేరుపాటు అనేది జరుగుతుంది. ఎంత వీళ్ళు రెస్పెక్ట్ అని చెప్తున్నా కూడా సొసైటీలో మనకు కనబడుతుంది ఏంటి, ఇద్దరి మధ్య కాస్త విభజన వచ్చింది. సో పంచమ కేతువు దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, పంచమ కేతువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా కొన్నిసార్లు పార్టీల్లో ఉండే కొంతమంది వల్ల విభజన అయితే, ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఎక్కడికో దూరంగా వెళ్ళడం, చదువు కోసమనో ఉద్యోగం కోసమనో, లేకపోతే ఏదైనా ఒక డిస్ప్యూట్స్ వల్ల దూరం అవడం, ఇవన్నీ కూడా మేషం వరకు జరుగుతుంది. ఇది కేసీఆర్ మేషలగ్నం. సో అలాగే ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది వీళ్ళకి ఏంటి అని చూస్తే మేషరాశి వాళ్ళకి ఫినాన్షియల్గా మేషరాశి వారికి బాగానే ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. భయపడాల్సిన పని లేదు. 3లో గురువు ఉండడం వల్ల 3వ అధిపతి 4లోకి వెళ్తాడనేది ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా పాజిటివ్ ఇంపాక్ట్ రాబోతుంది మేషరాశి వాళ్ళకి. అలాగే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి తండ్రి యొక్క ఆస్తి, తాతగారి యొక్క ఆస్తి కలిసి రావడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత విద్యల కోసం వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వడం. కొంతమంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, సడన్గా ఏమైనా తెలియదండి వేరే కంట్రీలోకి వెళ్ళిపోయాడు, తెగ చదివేస్తున్నాడు అంటారు. సో ఈ ఆస్పెక్ట్ ఇట్లా వర్క్ అవటం వల్ల జూపిటర్ యొక్క అనుగ్రహం 4వ స్థానం మీద ఉండటం వల్ల ఏమవుతుందంటే వారికి ఖచ్చితంగా వాళ్ళలో ఆ పాజిటివ్నెస్ చదువు మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. సో కొంతమంది అంతకుముందు ఇల్లు వద్దనుకుంటారు కానీ సడన్గా ఇటుకు వస్తే ఇల్లు కొనాలి. కొంతమంది బంగారు స్త్రీలు సడన్గా నాకు ఇది కొనిపెట్టాల్సిన బంగారం ఎప్పుడు లేదు, ఈ మధ్య కొనమంటుంది ఏంటని. సో వాళ్ళకి అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ టైంలో వస్తాయి. సో పిల్లలకేమో సంకల్పం చదువుకోవాలని ఇట్లా అన్నీ పెట్టుకుంటారు. చదువు అంటేనే గొడవ పెట్టినప్పుడు ఇంతగా చదివేస్తానని అనుకుంటారు. లేదన్నా నేను చాలా గొప్ప అంటాడు. సో ప్లానెట్ ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులు మారుస్తుంది. కొంతమంది ఇంతవరకు బాగా చదవడం ఈ మధ్య ఏం చదవట్లేదని గొడవ పెట్టుకుంటారు, అందరితో ఉంటారు. దశ చేంజ్ అవుతుంది, గోచారం చేంజ్ అవుతుంది. సో మేషరాశి వారికి ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది.